ఇదొక కోస్టల్ సిటీ. ఇక్కడ పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువు దొరుకుతుంది. కానీ ఆ ప్రతి వస్తువును కనుసైగతో శాసించగల వ్యక్తే భరద్వాజ్. ఇతను ఈ కోస్టల్ సిటీలో చాలా పెద్ద బిల్డర్. ఇతనికి కూతురంటే చాలా ప్రేమ. ఆమె అడిగింది లేదనడు, కావలసింది కాదనడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఋషి. ఋషి అంటే మీరు ప్రదేశం రవితేజ అనుకుంటున్నారా? కాదండి, జస్ట్ నార్మల్ ఋషి. మేము ముగ్గురు ఫ్రెండ్స్ అండి. అందరూ మమ్మల్ని 3 కోట్లను పిలుస్తారండి. అందులో నేను ఒకరిని, రెండోవాడు స్వాతిమిత్యం అని వాడేది. స్వాతిమిత్యం అంటే నేనేనండి. నా పేరు రోహిత్ శర్మ అండి. రోహిత్ శర్మ అంటే క్రికెటర్ కాదండి, నేనండి. మూడోవాడు ఉన్నాడు అన్నాం కదండి, వచ్చేస్తున్నాడండి. ఒక్క నిమిషంలో వచ్చేస్తున్నాడు. వీడు పవన్. వీడు సూర్యుడు అంటాడు. సూర్యుడిని ఎందుకన్నామంటే రాత్రి చంద్రమామని వెన్నెల్లో ఎంతసేపైనా చూస్తాం, కానీ సూర్యుడిని పగలు ఒక్క క్షణం కూడా చూడలేం. అందుకే వీడు సూర్యుడు. అరా చెప్పించాలి, బయలుదేరదామా? నేను చెప్పాను కదండి, మూడోడని వాడి వీడియో ఎవ్వడి మాట ఉందండి. ఒక చోట పెడితే కుదురుకోండి. ఎరా మీలో ఎవరికైనా కోడి ఎప్పుడు భయపడుతుంది తెలుసా? కోడి ఎప్పుడు భయపడుతుంది? దాన్ని కోసినప్పుడు భయపడుతుంది. అరే పిచ్చోళ్ళారా, కోడి ఎప్పుడు భయపడుతుంది తెలుసా? ఆ కోడి ఇంకో కోడిని చికెన్ పకోడీని చేయడం చూసినప్పుడు భయపడుతుంది. అయినా నువ్వేంట్రా ఇప్పుడు నేను వేదంతం మాట్లాడుతున్నావు? అది నేను ఒక అమ్మాయిని చూసిండ్రా. అవునా? ఎరా మీరు పాలయ్యవా? వాడు ఒక అమ్మాయిని చూడడం అలవకుండా ఉంటుందండి. నువ్వు చెప్పరా ఏం జరిగిందో? హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఐ లవ్ యూ. నా పేరు కూడా తెలీదు, అప్పుడే ప్రపోజ్ చేస్తున్నావా? ప్రపోజ్ చేయడానికి పేరు అవసరం లేదు కదా. చూడు, నేను ఆకాశంలో చందమామ లాంటిదాన్ని. నాకు అందరూ ప్రపోజ్ చేస్తూ ఉంటారు, అందులో నువ్వు ఒకటివి. కరెక్టే. ఆకాశంలో చంద్రబాబు ఒకటే ఉంటే అందంగా ఉండదు, పక్కన నక్షత్రాలు కూడా ఉంటే అందంగా ఉంటుంది. నీకు ప్రపోజ్ చేసిన అందరూ నక్షత్రాలు అంటారు, వాళ్ళు ఉంటేనే నీకు అందం. అదిరా జరిగింది. అరే నిన్ను వదులుకున్నంటే అమ్మాయి ఎంత తింగరదన్నా తెలియదు. కానీ ఒక విషయం చెప్తాను, మట్టి వాసన చూసి వర్షం వస్తుందా రాదు చెప్పి మనుషులు ఉన్నారా తెలియదు. కానీ పర్ఫ్యూమ్ వాసన చూసి ఈ అమ్మాయి వస్తుంది అని చెప్పి మొగాలు పట్టుకున్నారు. మరి గొప్పతనం ఆ పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చిన ఆడవాళ్ళతో లేకపోతే పసిగట్టి మొగలతో తెలియదు. ఏం చెప్పరా? ఏరా నిన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదేంటి? అమ్మ నేను షాపింగ్కి వెళ్దామని చూసాను నీకోసం. అది నిన్న మా ఫ్రెండ్ది పని ఉంటే వాడితో పాటు వెళ్ళాల్సి వచ్చింది, అందుకే రాలేదు. నిన్న నాకు ఒకడు రేపు కూడా తెలియకుండా ప్రపోజ్ చేశాడురా. నువ్వు చెప్పేది ఏంటంటే నా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. సరే రోడ్ చూసి ట్రై చేసి. నామక
వాకిటికొచ్చి మల్లంగా తలుపే తెరిచి అయితే మరి పేరేదన్నారే అవునా నీవు నిన్నెక్కడ ఉన్నావు కానీ అది చెప్పాలంటే శ్వాస హాయ్ నేను చెప్పింది ఏం చేస్తావు నీ గోల్ ఏంటి? ఐ లవ్ యూ. అబ్బా అసలు నీ ధైర్యం ఏంటి? నా ధైర్యం గురించి నీకేం తెలుసు? సరే నీకు నిజంగా ధైర్యం ఉంటే రేపు మా పప్పా దగ్గరకు వచ్చి కదా. సరే రేపు ఈ టైం మీ డాడీ నేను ఓకే? హాయ్ అంకుల్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను. ఎవరా నువ్వు? మీ బాబెవడు? ఏం చేస్తుంటావు? నా పేరు పవన్, మాది సిటీలో మిల్క్ సెంటర్. రోజుకి ఎంత సంపాదిస్తావు? ఒక 1000 రూపాయల దాకా ఉంటుంది. రోజుకి 1000 రూపాయలు సంపాదించే నీతో రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించే నేను బియ్యం అనుకుంటాను. ఎలా అనుకున్నావురా? నేను ఎప్పుడు టాప్ ఫ్లోర్లో ఉంటాను, నువ్వు ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటావు. అది నీకు నాకు చెప్తున్నాను. అంకుల్ గెలిపేప్పుడు టాప్ ఫ్లోర్లో ఉంటుంది, ఓటమి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. టాప్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి. మీరు కూడా ఒకప్పుడు అదే ఫ్లోర్ నుంచి వస్తున్నారు, మర్చిపోయి ఉంటారు. రైట్, నా కూతురు రీచ్ అవ్వడం చాలా కష్టం. అంకుల్ సముద్రం దగ్గర ఉన్న గట్టు వద్దు వద్దు అన్నది మాత్రాన అలా గట్టును తాకుండా పోదు. అలాగే మీరు వద్దు వద్దు అన్నది మాత్రాన నేను మీ కల్లుడు కాకుండా పోను. మళ్ళీ చెప్తున్నా, నేను మీ కూతురు ఫిక్స్. ఏమండి, మీ అమ్మాయిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలియదు కానండి, ఒక విషయం చెప్తాను సార్. చందమామ లేని ఆకాశం ఎంత చీకటిగా ఉంటుందో మీ అమ్మాయి లేని జీవితం మా వాడికి అంత చీకటిగా ఉంటుంది సార్. అంతకు మించి నేనేం చెప్పలేను సార్. ఉన్నాను సార్.
పెళ్లి చేసుకోవాలనుకున్నా. నీకు తెలుసు కదా, నేను ఒక అమ్మాయిని తీసుకెళ్ళి వచ్చేసాను మామూలుగా. అమ్మాయిని వేరే అబ్బాయికి పెళ్లి చేసి వెళ్ళిపోతాను. అందుకే చేసుకోవాలనుకున్నాను. నువ్వు చచ్చిపోదాం చచ్చిపోయావు, కానీ నీ మీద కాబట్టి నీ అమ్మ నీకు గుర్తురాలేదా? అమ్మ నా టైంలో అమ్మ నాకు గుర్తురాదు. రేపు ఇచ్చోడా మీ అమ్మ రోజు నీకు భోజనం పెట్టు, ఒక్క పూట తనకు తక్కువ పెడితే తన భోజనం నీకు పెట్టి దానికి వస్తుంది. అలా అమ్మ నీకు గుర్తురాలేదా? ఫ్యామిలీ నీకే తెలుసా? ప్రేమించడం తెలిస్తే ప్రేమించు, తెలియబట్టి ఎలా ప్రేమించడం తెలుసుకునేవి. అంటే నీకు తెలిసిన ప్రేమించి ప్రాణాలను తెలుసు. ప్రేమ నాకు తెలియదు, కానీ తెలుసు. నువ్వు ప్రేమించడం కోసం చాలా కాదు, నిన్ను ప్రేమించడం కోసం జీవితం నేను తెలుసు. ఈ పాటికి నా కొడుకు అనేసి ఉంటాడు.
నాన్న బాగా వచ్చింది. నీ చెల్లిని ప్రేమిస్తున్నాడని తెలిసి అని చంపి తీసుకొస్తున్నావు కదరా, ఇప్పుడు బాగా వచ్చాడంటే ఏంట్రా? అంటే నాన్న అది ఎంత ధైర్యం ఉంటుంది నా చెల్లిని ప్రేమిస్తారు నువ్వు? నా గురించి తెలియక ప్రేమించు. నీ గురించి తెలుసుకోవడానికి ఏముందరా? మీ బాబు రియల్ ఎస్టేట్, నువ్వు చిన్నప్పటి నుంచి చదువు సంజయ్ అనేసి కొట్లాలు తిరుగు, ఇప్పుడు వీధుల్లో తిరుగు, అంతకుమించి ఏమని చెప్పి నీ గురించి తెలుసుకోవడానికి? నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. ఒక్క పోటీకి చంపేస్తా. మరిది పులి కూడా తీసుకెళ్ళి పులికి అమ్మేస్తాడే, చాలా ఆటకారంగా ఉంటుంది. నువ్వు మాట్లాడేది కూడా అలాగే ఉంది. వీడేదో రియల్ ఎస్టేట్ చేసినాడు కొడుకు, వీడికి ఏం తెలుసులే, వీడేం చేస్తాలనుకుంటున్నాను. నువ్వు అనుకునేది ఏంటంటే నీ కోళ్ళ పుట్టలేదు, నీకు తెలియని విషయం అంటే ఏళ్ళ పుట్టలేదు. చాలా జాగ్రత్త. అరే బాంబు ఇచ్చేవాడు కూడా భయం భక్తి తీసుకుంటారా? మరి అలాంటి నువ్వు బాంబుతోనే పెట్టుకుంటావు, మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మరిది నేను మీ చెల్లి లవ్ చేసుకుంటున్నాను. నాతో ఏమైనా మాట్లాడి మీ బాబు వచ్చి మాట్లాడి కానీ నువ్వు వచ్చి ఎక్స్ట్రా చేస్తే ఎలారా? ఫోన్ వచ్చి చేసావు, నేను అన్నా లేదే. మరి పక్కన నా ఫ్రెండ్ కొడితే మండదేంటి? అందుకే కొట్టా. సరే మనసులో పెట్టుకుంటులే. నువ్వు మంచిరురా, కాకపోతే కొంచెం ఆవేశం ఎక్కువ అంతే. ఇందాక మాట్లాడుకుంటే నా వంట చూసేది అమ్మో గట్టి కుట్టేసావు బా. సరే బాగుపడతా. అది నాన్న జరిగింది. బావా నువ్వేం బావ నించున్నావు, కూర్చో రండి. నా కూతురు ప్రేమించావనో నా కొడుకుని కొట్టావనో ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అనుకోకు. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించే నేను, రోజుకి 1000 రూపాయలు సంపాదించే నీ బాబు ఎప్పటికీ ఒకటి కావు. 22 సంవత్సరాలు నా కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచాను. ఇప్పుడు నువ్వు వచ్చి అడిగేస్తే ఎలా ఇచ్చేస్తాను అనుకున్నావురా? 22 సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచిన మీ అమ్మాయి ఈరోజు నా కోసం మిమ్మల్ని సైతం వదిలేయడానికి సిద్ధపడిందంటే మీరు నమ్ముతారా? నా కూతురా? నీతోట జరగని పని అది. ఇరవై 22 సంవత్సరాలు మీ కూతురు మీరు చూపించిన ప్రేమ ఈ రోజు నాతో రావడానికి సిద్ధపడడానికి కారణం మీ మీద ఉన్న ద్వేషం కాదు, నా మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని తను ఎక్కడ కోల్పోతున్న భయం, ఆ భయం వల్ల తను ఇవాళ నాతో రావడానికి సిద్ధపడింది. అనుకోండి, ఈ రోజు మీ కూతురు నన్ను ప్రేమించింది, నేను మీ కూతురు ప్రేమించింది. ఆ విషయం అడ్డం మీ దగ్గరికి వచ్చాను కాబట్టి నేను మీకు శత్రువుని అయిపోయాను. అదే మీ అమ్మాయిని ఎక్కడో నేను బయట పెళ్లి చేసి మీ దగ్గరికి వచ్చి మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే మీకు గౌరవాన్ని కాపాడడానికి ఇక్కడే కాదు, ప్రతి చోట ఇంట్లో తెలియకుండా ప్రేమించి బయటికి పెళ్లి చేసి పడే కష్టం అంటే నాకు తెలుసు. అదే కష్టం మీ అమ్మాయికి నాకు రాకూడదు అనుకుంది. ఆ ఒక్క కారణం చేస్తే ఈరోజు మీ ఇంటికి వచ్చి నిలబడ్డాను. ఇందాక మీరు అన్నారు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు సున్నాలో అంటే విలువని చూస్తారు కానీ ఒకటే నా మనసులు చూడలేదు. ఇక్కడే కాదు, ప్రతి చోట ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయి వేరేవాడితో పెళ్లి అయితే చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు కానీ వాళ్ళ జీవితం గురించి ఆలోచించారు. ప్రేమ ఒకటే జీవితం అనుకుంటున్నారు కానీ ప్రేమించిన మన ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడమే అసలైన జీవితం తెలుసుకోలేకపోతున్నారు. ఆ విషయం నేను తెలుసుకున్నాను, అందుకే వచ్చాను. అంకుల్, ఈరోజు నేను మీకు భయపడి వెళ్ళిపోవట్లేదు. ఒక ఆడపిల్ల ప్రేమను అవకాశంగా తీసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. ఒక్కటి చెప్తున్నాను అంకుల్, దేవుడు లేని గుడి, మీ అమ్మాయి లేని ఒడి, 2 వృధా.
కూర్చో బాబు, కూర్చో. ఒప్పుకున్నాను, ఆడు గొప్ప ఉన్నాను, ఆడికన్నా గొప్పడు మన చెల్లికి తీసుకెళ్ళన్నాను. ప్లీజ్. అవునరా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. అందరం నీలాగే పెద్దవాళ్ళని పెంచి పెళ్లి చేసుకోగలిగితే ఈ ప్రేమకు చావే ఉండదు, చావే ఉండదు. అందులో నాకు వచ్చిన డౌట్ ఏమనుకోకూడదు. మరి మీ అమ్మాయి ఏమో మిల్క్ గా ఉంటుంది, మరి మీ అబ్బాయి ఏమో మిల్క్ పాలుగా ఉంటాడు. ఏంటి తేడా? ఏం లేదు, మా అబ్బాయి పుట్టినప్పుడు హాస్పిటల్ వచ్చారని ఆ తర్వాత నడుచుకో.